ద్రాక్ష పండ్లు కొనాలంటే రోడ్డు పక్కన పండ్ల అమ్మకందారుల దగ్గరనో హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్స్లోనో దొరుకుతాయి. చాలా మందికి ద్రాక్ష తోటలు ఎలా ఉంటాయో తెలియదు. అట్లాంటిది స్వయంగా ద్రాక్ష తోటలో చెట్లపై నుంచి ద్రాక్షలను తెంపుకొని తింటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. సిటీలలో ఉండేవారు పండ్లు ఏవైనా కొనాలంటే తోటలోకి వెళ్లి తెచ్చుకోలేని పరిస్థితులు. గ్రామాల్లో ఉన్న వాళ్ళకైతే కాస్తో కూస్తో తోటలకు వెళ్లి చెట్లపై ఉన్న ఫ్రూట్స్ ను కోసుకొని తినే అవకాశం ఉంటుంది. కానీ సిటీల్లో ఉన్న వారికి అలాంటి ఛాన్స్ ఉండదు. తినాలని ఉంటే రోడ్ల పక్కన బండ్లపైనో ఆన్లైన్లోనో ఆర్డర్ చేసుకోవడమో చేయాల్సిందే. డైరెక్ట్ గా వెళ్లి తోటలోనే చెట్టుపై నుంచి తెంపుకుని ఫ్రెష్ గా తినలేము. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం కల్పిస్తోంది హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రం ద్రాక్ష మేళాను నిర్వహిస్తోంది. ఇందులో డైరెక్ట్ గా మనం తోటలోకి వెళ్లి ఇష్టమైన వెరైటీ ద్రాక్షలను కోసుకొని తినే అవకాశం కల్పిస్తున్నారు. ద్రాక్ష పరిశోధన కేంద్రంలో దాదాపు 5 ఎకరాల్లో గ్రేప్స్ తోటలను పరిశోధనలో భాగంగా సాగు చేస్తున్నారు. మొత్తం 62 రకాల ద్రాక్ష పండ్ల రకాలను ఇక్కడ సాగు చేస్తున్నారు. ఇతర దేశాల్లో దొరికే రకాలను సైతం పండిస్తున్నారు. ప్రతి ఏడాది చేతికొచ్చిన ద్రాక్ష పండ్లను బయటకు అమ్మకుండా వర్సిటీలోని తోటలోనే స్వయంగా కస్టమర్లు కొనుక్కునే అవకాశం కల్పించారు అధికారులు. తోటలో తిరుగుతూ నచ్చిన పండ్లను కొనుగోలు చేసి తినే అవకాశం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. వాళ్ళు మనం తిన్నాన్ని తిని టేస్ట్ చూసుకుని దానికి కట్ చేసుకుని తీసుకెళ్ళచ్చు మనం ఇంటికి అని వాళ్ళు పేపర్లో వేస్తే మేము వచ్చాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. లాస్ట్ ఇయర్ అయితే మేము లాస్ట్లో వచ్చాము. మా న్యూస్ ఆలస్యంగా అందింది. అప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం ఉన్నాయన్నమాట వెరైటీస్. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ ఈ గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ ఉన్నాయి కదా, మామూలుగా పింక్ కలర్. ఇది లాస్ట్ ఇయర్ 500 kg అని చెప్పారు, తీసుకున్నాము. ఇప్పుడు 600 రూపీస్ పెంచారు, 600 per kg అని చెప్తున్నారు. అంటే మేము అమెరికాలో చూసాం, ఈ గార్డెన్స్కి వెళ్ళి పిక్ చేయటం అంతా పింక్ అట్లా ఇక్కడ చూసాం. లాస్ట్ ఇయర్ చూసి సరే బాగానే ఎంజాయ్ చేసాం మేము. సరే ఈసారి చూసి మళ్ళీ వచ్చాం వెంటనే. అది తోటలో డైరెక్ట్ గా చెట్టుపై నుంచి కోసుకుని కొనుగోలు చేస్తుంటే సొంత వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఫీలింగ్ వస్తుందంటున్నారు పబ్లిక్. బయట మార్కెట్లో అమ్మేవి చాలా రోజులు నిల్వ ఉంచుతారని, వాటితో పోలిస్తే ఇక్కడ కాస్త రేట్ ఎక్కువగా ఉన్నా ఫ్రెష్ గా ఉన్నాయంటున్నారు. సాగుకు పెస్టిసైడ్స్ తక్కువగా వాడడంతో వీటిని తింటే హెల్తీగా ఉంటామని చెబుతున్నారు. లోగడ ఇంత ముందు ఒకసారి ఒక 6-7 years క్రితం వచ్చాను. అప్పటికన్నా కూడా ఇప్పుడు నాకు చూడటానికి పండ్లు కొంచెం గుత్తులు ఎక్కువగా అనిపించినాయి. అప్పుడు వచ్చినప్పుడు ఇంత మందంగా లేవు. ఇక్కడ అన్ని వెరైటీస్ గుత్తులు చూస్తుంటే కోసు తింటుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అది ఇక్కడ ఈ గుత్తులే కోసుకొని తింటుంటే చాలా హ్యాపీనెస్ గా ఉంది. షాపులో అనుకోండి మనం అక్కడ ఏంటంటే మా కాడలు ఆకుపచ్చగా ఉన్నాయి చూసి కొనుక్కుంటాం. ఇక్కడ మొత్తం చెట్టుకే ఉన్నాయి కాబట్టి కాడ చూసే పని లేదు. కాయ చూసుకొని కోసుకొని నోట్లో వేసుకుంటే హ్యాపీగా ఉంది. చాలా బాగుందమ్మా. కోసుకుంటాం, మనం పట్టుకెళ్ళటానికి మనకు నచ్చింది పిక్ చేసుకుంటాం కదా, బాగుంది. అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరం వచ్చాం, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ. రేట్ ఎక్కువమ్మా, కానీ మందు ఉండదు కాబట్టి బాగుంది. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ద్రాక్ష తోటలు ఉండేవి. రాను రాను అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. అందుకే ద్రాక్ష తోటలను జనాలకు చూపించేందుకు, అలాగే హెల్తీ ఫ్రూట్స్ అందించడానికి గత కొన్నేళ్లుగా ద్రాక్ష మేళా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు పరిశోధనా సంస్థ అధికారులు. తోటలో అనేక రకాల ద్రాక్షలున్నాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా ట్రైబుల్ జ్యూస్, వైన్ జ్యూస్ వంటివి చేసుకోవడానికి కావాల్సిన ద్రాక్ష రకాలున్నాయని చెప్పారు. లేదండి, ఇది మేము ఒకసారి ఈ ద్రాక్ష పంట అంటే సేల్కి వచ్చింది అనుకోగానే ఒక వారం రోజుల ముందు, అంటే ఈ సంవత్సరం విషయానికి వస్తే జనవరి 30న ఈ తోటను వేలం వేయటం జరిగింది. ఈ వేలం వేసిన వాళ్ళు ఇక్కడ ఈ తోటను ఈ దాదాపు నెలన్నర నుంచి 2 నెలలు, అంటే మనకు ఈ అన్ని రకాలు ఒకటేసారి మనకు హార్వెస్ట్కి రావండి, తెంపేటందుకు రావు. దాదాపు నెల నుంచి నెలన్నర రోజుల వ్యవధిలో మనకు తెంపేటందుకు వస్తాయి. ఈ నెల నుంచి నెలన్నర వ్యవధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఇది ఈ ద్రాక్ష పరిశోధన స్థానము ఎవరైతే కన్జ్యూమర్స్ అంటే ద్రాక్ష కొనే వాళ్ళే కాకుండా మనకు విద్యార్థులు, ముఖ్యంగా స్కూల్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు వచ్చి చూసిపోవటం అనేది జరుగుతుందండి. వారికి కూడా మేము అవగాహన కల్పిస్తుంటాం స్టూడెంట్స్కి.
ద్రాక్ష మేళా తోటలో ఉన్న పళ్లన్నీ పూర్తయ్యే వరకు ఉండనుంది. దాదాపు 3 వారాల వరకు మేళా కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. ఇప్పటికే గతంలో వచ్చే రెగ్యులర్ కస్టమర్లు ద్రాక్ష పరిశోధనా కేంద్రంలోని ద్రాక్ష తోటలకు క్యూ కట్టారు.